తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్తలు మీరిక్కడ చూసుకోవచ్చు. 27/8/2024 మంగళవారం రోజు మనకైతే రైతు భరోసా గురించి ప్రభుత్వం అయితే స్పష్టత ఇవ్వడం అయితే జరిగిందనమాట. రైతు భరోసా డబ్బులు ఏవైతే రైతు సోదరులున్నారో ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 10, 20 ఎకరాల వరకు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఇదొక శుభవార్త అనమాట. ఈ రోజు నుంచి 20 ఎకరాల నుంచి ఎవరైతే రైతులున్నారో వీళ్ళందరికైతే రైతు భరోసా డబ్బులైతే విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చిందనమాట. ఈరోజు మీకు మరి కాసేపట్లో వచ్చేసి మీ అందరి ఖాతాలో డబ్బులనేవైతే పడబోతున్నాయన్నమాట. ఇలా ఎకరం నుంచి ఈరోజు వచ్చేసి మొత్తంగా వచ్చేసి 7 ఎకరాల వరకి ఈరోజు అందజేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చిందనమాట. మీకు గనక 7 ఎకరాల లోపు ఈ రోజు నుంటే మాత్రం 7 ఎకరాల వరకైతే ఈ రోజైతే పడుతున్నాయి. మరి రేపు వచ్చేసి రిమైనింగ్ వాళ్ళనమాట. అంటే 10 ఎకరాల వరకు 15 నుంచి రేపు అనమాట. తర్వాత ఎల్లుండొచ్చేసి 20 ఎకరాల నుంచి వాళ్ళకైతే రేపు ఎల్లుండైతే మనకైతే పడబోతున్నాయన్నమాట. ఇక్కడ ఎకరానికి మీకు ఫస్ట్ డబ్బులెంత పడుతున్నాయని జెప్పేసి అడుగుతున్నారు చాలామంది. ప్రభుత్వం ఏమంటుందంటే ఇక్కడ చూడండి మీకు 2 సీజన్‌లు కలిపి ఒకేసారి మనకైతే 15,000 చొప్పునైతే ఇస్తామని జెప్పేసి చెప్తుందయితే ఇక్కడ చూసుకోండి. అందులో భాగంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నారని చెప్పింది. ఈ నేపథ్యం ద్వారా ఒక్కొక్కరికి చూసుకోండి 2 సీజన్‌లు కలిపి రూ. 15,000 అయితే ఇస్తాము అని జెప్పేసి అయితే మనకు చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ ప్రభుత్వం చాలామంది ఏమనుకుంటున్నారంటే అంటే ఇప్పుడు 7,500 ఇస్తారా ఎకరానికి? లేకపోతే 15,000 ఒకటేసారి ఇస్తారా ఎకరానికి? అని జెప్పేసి చాలామంది అడుగుతున్నారు నన్ను గూడా. అయితే నేను మీకు జెప్పేదేందంటే, ప్రభుత్వం ఏమంటదంటే 2 సీజన్‌లు కలిపి ఒకేసారి మీకు అమౌంట్ అయితే అందజేస్తామని జెప్పి చెప్తున్నది. మరి దానిపైన మనకైతే స్పష్టత అనేదైతే మనకి ఈ రోజు గూడా వస్తుందనమాట. ఒకవేళ ఈ రోజు తర్వాత మీకు అమౌంట్ పడితే, మీకు ఎకరానికి ఎంత అమౌంట్ పడ్డదో చెక్ జేసుకోండి. ఒకవేళ 7,500 లెక్క ఇప్పుడు 2 ఎకరాలకి, 5 ఎకరాలకి మీకు ఈ రోజు పడితే మాత్రం మనకి 7,500 లెక్క ఇస్తున్నట్టు. ఒకవేళ అమౌంట్ అనేది కాస్త పెంచి మీకు అమౌంట్ గనక ఇస్తే మాత్రం అయితే ఎకరానికి 15,000 పడ్డట్టనమాట. ఎందుకంటే ఈ మన యాసంగి సీజన్ గావచ్చు, అలానే వానాకాలం సీజన్ ఈ 2 కలిపి ఎకరానికి 15,000 చొప్పున అందజేస్తున్నారనమాట. మరి ప్రభుత్వం ఇలా ఒకేసారి అందజేయడానికి ఎందుకు తీసుకుందో ఈ అప్డేట్ అయితే మనకు తెలీదు గానీ, కాకపోతే మాత్రం తప్పకుండా ప్రభుత్వం చాలా రోజుల నుంచి నేను చూస్తూనే ఉన్నాను. న్యూస్‌లో గానీ, మనకెక్కడ చూసుకున్నా గూడా వాళ్ళేమంటున్నారంటే సేమ్ ఇదే అంటున్నారు. 2 సీజన్‌లు కలిపి ఒకేసారి అందజేస్తామని జెప్పేసైతే. మీరు దాని గురించి చెక్ జేసుకోండి. అలానే కౌలు రైతులు గావచ్చు, అలానే రైతు కూలీలు. కౌలు రైతులకు గూడా సేమ్ అంట. 2 సీజన్‌లు కలిపి రూ. 15,000 అందజేస్తామన్నది. ఇక్కడ రైతు కూలీలు మాత్రం రూ. 12,000 వీళ్ళకి అందజేస్తామని చెప్పేసి చెప్తుందనమాట. తప్పకుండా మీరైతే ఒకసారైతే చెక్ చేసుకోండి. ఈరోజు అమౌంట్ పడ్డ తర్వాత, అమౌంట్ పడ్డ సెకండ్‌లో నాకొచ్చేసి వీడియో కింద "అన్న చాలా ధన్యవాదాలు. ఈరోజైతే వీడియోలో మీరు చెప్పినట్టుగానే అమౌంట్ వచ్చిందన్న" అని చెప్పేసి ఒక కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం నేనైతే ఎదురు చూస్తూ ఉంటాను. ఇంకా మీకు స్పష్టత అనేది నేను ఇవ్వబోతున్నాననమాట. మనకి వచ్చే నెలలో ఇంకా 2 కొత్త పథకాలైతే అమలు చేస్తున్నారనమాట. మీరిక్కడ చూసుకున్నట్టయితే ఈ 2 పథకాల విషయంలో మీకు గనక ఈ పథకాల్లో అర్హులు కావాలనుకుంటే, ఒకవేళ మీకు గనక సొంత ఇల్లు లేదు, లేకపోతే పాత ఇల్లుంది కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటే సరే, మీరేం చేస్తారంటే ఇక్కడ మీకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే, ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి మీ అందరికీ తెలుసు ఆల్రెడీ. ప్రభుత్వం గతంలో ఎప్పుడో ఇచ్చింది ఇందిరమ్మ ఇల్లు. మళ్ళీ ఈసారి మనకి కొత్తగా తీసుకురావడం అయితే జరిగిందనమాట దీన్ని. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే, ఇందిరమ్మ ఇల్లులు గనక మీరు కట్టుకోవాలి అనుకుంటే మాత్రం, మీకు ఎవరైతే అప్లికేషన్ ఫార్మ్ పెడతారో గవర్నమెంట్‌కి వాళ్ళకి ఆహ్, 5,00,000 వరకు మేమే అందజేస్తామని జెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుందనమాట. అంటే 5,00,000 వరకు మీకు వాళ్ళొక సహాయం జేస్తారనమాట. మీరు ఆ 5,00,000తో పాటు మీ దగ్గర ఏమన్నా అమౌంట్ ఉంటే ఆ 2 కలిపి మీరు మీ ఇల్లులు కట్టుకోవడానికైతే వాడుకోవచ్చనమాట. ఈ అమౌంట్‌ని కేవలం ఇల్లు పర్పస్‌లో మాత్రమే వాడాలి. వేరే మీ పర్సనల్ యూజ్ గనక మీరు వాడుకున్నట్లయితే దానిపైన ప్రభుత్వం అయితే ఖచ్చితంగా కఠినమైన చర్యలైతే తీసుకుంటుంది అని చెప్పేసి కూడా చెప్పారనమాట. మీరు దీని కొరకు ఏం జేయాలి? ముందుగా ఇప్పుడు 5,00,000 రావాలంటే ఏం జేయాలనే దాని గురించి నేను చెప్తాను. ముందుగా వచ్చేసి మీరేం జేయాలంటే ఇక్కడ ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో ఆ స్థలం యొక్క ప్లేస్ యొక్క ఫోటోలు కావాలనమాట. తప్పకుండా మీరు ఆ ఫోటోస్ తీసుకొని ఆ తర్వాత మీ కరెంట్ అడ్రెస్ మీరెక్కడుంటున్నారు అని జెప్పేసి ఆ అడ్రెస్ ప్రూఫ్ సంబంధించి ఆధార్ కార్డ్ గానీ, మన పాన్ కార్డ్ గానీ, అలానే లేకపోతే మన ఓటర్ ఐడీ ఉంది గదా! ఆ ఓటర్ ఐడీ జిరాక్స్ ఎవరి పేరు మీద తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ జిరాక్స్‌లు తీసుకొని, అలానే ఆ తర్వాత ఒక పాస్ ఫోటో తీసుకొని, బ్యాంక్ అకౌంట్ అనమాట. ఎవరు పేరు మీద తీయాలనుకున్న వాళ్ళ బ్యాంక్ అకౌంట్ తీసుకొని, అవన్నీ కలిపి మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ మీ సేవా సెంటర్‌కి వెళ్తే వాళ్ళు ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే ఇస్తారనమాట. ఇందిరమ్మ ఇల్లు సంబంధించి. ఆ అప్లికేషన్ ఫామ్‌ని మీరు ఫిలప్ జేస్తే మీకప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే, చెక్ జేసి ఓకే. వీళ్ళు అర్హులే. వీళ్ళకి గూడా లేదు సొంతం ఇల్లు. సో, దాన్ని బట్టి వాళ్ళేం చేస్తారంటే, వాళ్ళ వంతు సహాయం కింద రూ. 5,00,000 అయితే ఖచ్చితంగా 5,00,000 ఇస్తారనమాట. 5,00,000 ఇస్తారు. మీరు ఆ తర్వాత ఏం చేయాలంటే, ఆ 5,00,000 ఉపయోగించుకొని దాంతో పాటు ఇంకా మీరు కొంచెం
పెద్దగా కట్టుకోవాలి లేకపోతే ఏదైనా అనుకున్న వాళ్ళుంటే 5,00,000తో పాటు మీరు రిమైనింగ్ వచ్చేసి అమౌంట్ యేసుకొని ఇల్లు కట్టుకోవచ్చనమాట. కట్టుకున్న తర్వాత మళ్ళీ ప్రభుత్వానికి నుంచి మీకొక సర్వే నంబర్ లాంటి, ఇంటి నంబర్ లాంటిది వాళ్ళే అందజేస్తారనమాట. ఎందుకంటే మా ఇందిరమ్మ ఇళ్ళ ద్వారా మేమిచ్చిన డబ్బుల ద్వారా వీళ్ళు ఈ ఇల్లు కట్టుకున్నారని చెప్పేసి వాళ్ళకు ప్రూఫ్ కోసం చేస్తారు. మీరు ఆ తర్వాత ఏం చేయాలంటే, ఆ ఇల్లు కట్టించుకున్న తర్వాత మీరు నెక్స్ట్ వచ్చేసి మన గవర్నమెంట్‌కైతే తెలియజేయాలనమాట కట్టించామని చెప్పేసి. అదంతా అయిపోయిన తర్వాత మీకు ప్రభుత్వం ఒక సీల్ ఇస్తది. మొత్తం అదంతా ప్రాసెస్ అంతా జరిగిపోతుంటది. ఒకవేళ ఆ అమౌంట్ గనుక మీరు వాడినట్టయితే తప్పకుండా వాటిని మీరు తిరిగి పే చేయాల్సి అయితే ఉంటుందనమాట. అమౌంట్ గనక వేరే పర్పస్‌లో వాడితే మాత్రం పెనాల్టీ కూడా వేస్తారు మీ మీద. ఇదొచ్చేసి ఇందిరమ్మ ఇల్లు సంబంధించి. మరి రెండో అప్డేట్ ఏంది? అంటే రెండో పథకం ఏంటిది అని చెప్పేసి అడుగుతున్నారు కదా! రైతు భరోసా అనమాట. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏదైతే 6 గ్యారంటీలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తామన్న పథకాలున్నాయో, అందులో వచ్చేసి ఈ రైతు భరోసా అనేది కూడా ఒక పథకం అనమాట. ఈ పథకం ద్వారా ఎంతోమంది చాలామంది మీరు చూసుకోవచ్చు. మనకి ఏవైతే ఉన్నాయో ఇవి చాలామందికి ఈ రైతు భరోసా అందించాలి అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచించింది. పోయినసారి గతంలో మనకి రూ. 5,000 మనకి ధరణి పోర్టల్ ద్వారా కూడా వచ్చాయి. కానీ ఈసారి అలాంటి ఏ పోర్టల్ లేకుండా డైరెక్ట్‌గా మనకొచ్చేసి ప్రభుత్వమే అందజేస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా ఈసారి అమౌంట్ విషయంలో వచ్చేసి ఆలస్యం ఏముండదు. సెప్టెంబర్ మొదటి వారం లోపు అందరికి అమౌంట్ అయితే క్లియర్ అయిపోతాయన్నమాట. రైతు భరోసా అనేవి మొత్తం క్లియరెన్స్ చేస్తుంది. రైతు బందే మనకి రైతు భరోసా చేశారు. మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే అది. రైతు భరోసా అమౌంట్ 15,000 చొప్పునైతే వస్తాయని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు 2, 2 సీజన్‌లు కాకుండా ఒకే సీజన్‌లో 15,000 ఇస్తారు. మళ్ళీ నెక్స్ట్ అదే సీజన్‌కి 15,000 ఇస్తారు. మీరు అవి పెట్టుబడి కింద వాడుకోవచ్చు. ఎందుకంటే చాలామందికి సీజన్ వచ్చేసరికి అమౌంట్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అమౌంట్ చేతిలో ఉండక ఆ అమౌంట్ అనేది రైతులకు సరిగ్గా అందించలేకపోతున్నారనమాట. సో, అందువల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ప్రభుత్వం ఆలోచించి దృష్టిలో పెట్టుకొని ఒకేసారి 2 సీజన్‌ల డబ్బులు విడుదల చేస్తే ఒక సీజన్‌కి వాడకుండా ఇంకో సీజన్‌కి దాచుకుంటారు అని చెప్పి ఒక దృష్టిలో పెట్టుకొని అలా 2 సీజన్‌లు కలిపి ఒకేసారి అయితే అందజేస్తున్నారనమాట. సో, అందువల్లనే ప్రభుత్వం కూడా అనుకుంటుంది. ఓకే. అలా అయితే మంచిదే అని చెప్పేసి అయితే. ఒకవేళ మీకు అమౌంట్ గనక వచ్చి ఉంటే మాత్రం మీరేం చేస్తారంటే తప్పకుండా ఒక కామెంట్ చేస్తారని చెప్పి నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు గాని, మీ ఫ్రెండ్స్ గాని మిస్ కావద్దనుకుంటే ఛానెల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీకు అమౌంట్ అనేది ఈరోజు, రేపట్లో మాత్రం అందరి ఖాతాల్లో జమ అవ్వబోతున్నాయి. మీరు రెడీగా ఉండండి. జమ అయిన వెంటనే ఒక కామెంట్ చేసి, ఈ వీడియోని కూడా మిగతా వాళ్ళకి షేర్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేను డైలీ అయితే అందిస్తున్నాననమాట. అప్డేట్ టు అప్డేట్ అయితే. ఈరోజు ఈ న్యూస్ ఆర్టికల్ కూడా మనకైతే వచ్చాయన్నమాట. త్వరలోనే మీ అందరికైతే రైతు భరోసా అందిస్తామని చెప్తూ మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారనమాట. త్వరలో రైతు భరోసా పథకం అమలు సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి మరో గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే రైతు భరోసా పథకం అమలు చేయాలని చెప్పి గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్ర దినోత్సవం రోజైతే ప్రకటించారనమాట. ఇక మేరకు పర్యాటక ప్రాంత బ్రాంచ్‌లైతే అధ్యక్ష సమావేశాల్లో కూడా మనకైతే చెప్తున్నారు. అయితే మనకి రీసెంట్‌గా ఇంకొక 2, 3 డేస్‌లో కూడా మనకి క్యాబినెట్ భేటీ ఉంటుందనమాట. క్యాబినెట్ భేటీ సందర్భంగా కూడా మనకైతే చెప్పారు. త్వరలోనే మీకు రైతు భరోసా అందిస్తామని చెప్పేసైతే. మనకి రైతు భరోసా పైన మెయిన్‌గా రైతుల మీదనే దృష్టి పెట్టింది ప్రభుత్వం ఇప్పుడు. మీరేం దిగాల్సిన అవసరం లేదు. మనకు రావాల్సిన రైతు భరోసా డబ్బులు మనందరికొస్తాయి. మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదనమాట. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ గైస్.